నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఎవాల్యుయేట్ evaluate 0 to pi x sin x by 1 plus cos square x 1 plus cos square x dx. ఇక్కడ కూడా ఓన్లీ sin x by 1 plus cos square x ఉందనుకోండి, సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి డైరెక్ట్గా మనం చేసేయచ్చు. బట్ ఇక్కడ x ఉంది. ఈ xని వాల్యూ చేయాలంటే మనం చేయాల్సిన పని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, సేమ్ 0 to a ప్రాపర్టీ. సొల్యూషన్లో లెట్ 0 to pi x sin x by 1 plus cos square x dx. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. i ఈజ్ ఈక్వల్ టు లెట్ i ఈజ్ ఈక్వల్ టు 0 to pi x sin x by 1 plus cos square x. సేమ్ 0 to a ప్రాపర్టీ అప్లై చేయండి. fx dx ఈజ్ ఈక్వల్ టు 0 to a f ఆఫ్ a మైనస్ x dx. చూసారా నేను చెప్పిన 0 to f ఆఫ్ x 0 to a f ఆఫ్ x dx ఈ ప్రాపర్టీ ఎన్నిసార్లు యూజ్ఫుల్ అవుతుందో IPE వరకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. x sin x దీన్ని ఇప్పుడు మనం అప్లై చేస్తే ఏమవుతుంది, i ఈజ్ ఈక్వల్ టు 0 to a x ఉన్న ప్రతి చోట మనం ఏం చేస్తాం, పై మైనస్ x sin pi minus x by 1 plus cos square pi minus x dx. That is equal to 0 to pi minus x into sin x anta nothing but sin pi minus x anta sin x by 1 plus cos pi minus x ante minus cos x. ఇక్కడ పవర్ ఈవెన్ పవర్ కాబట్టి పాజిటివ్ వస్తుంది. 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇది ఇంటిగ్రల్ సెపరేట్ చేసేయండి. ఇక్కడ సెపరేట్ చేస్తే పై సైన్ ఎక్స్ పై ఇంటూ సైన్ ఎక్స్ పై సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇది 0 to pi. ఇది మళ్ళీ ఇంకేంటిది, ఇది మళ్ళీ అయ్యే వస్తుంది కదా. i ఈజ్ ఈక్వల్ టు 0 to pi పై కాన్స్టెంట్ కూడా బయట తీసేస్తున్నా. పై సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇది నథింగ్ బట్ మళ్ళీ అయ్యే. దీన్ని అయ్యేగా అనుకున్నాం. సో ఈ మైనస్ ఐని ఇటువైపు తీసుకొచ్చేస్తే i ప్లస్ i 2i ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ 0 to pi sin x by 1 plus cos square x dx. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఫైనల్ ఇంటిగ్రల్. ఈ ఇంటిగ్రల్ మనం ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేయాలంటే ఏం చేద్దాం, ఏం చేయాలి, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయొచ్చా. కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పుట్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాం అనుకోండి. పుట్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటే ఇదేమవుతుంది, మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. జీరో టు పై. దీనికి లిమిట్స్ కూడా చేంజ్ చేయాలిగా. ఎక్స్ లిమిట్స్ 0 to pi. మరి టీ లిమిట్స్ ఏమవుతాయి, టీ లిమిట్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే కాస్ 0 ఎంత అవుతుంది, కాస్ 0 1. కాస్ పై ఏమవుతుంది, -1. అంతేనా. సో లిమిట్స్ విల్ బి చేంజ్డ్. లిమిట్స్ విల్ బి చేంజ్డ్ టు 1 to -1. అండ్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఎంత అవుతుంది, మైనస్ డిటీ కదా, మైనస్ డిటీ బై మైనస్ డిటీ సైన్ ఎక్స్ డిఎక్స్ డిటీ అయిపోయింది, మైనస్ డిటీ అయిపోయింది, మైనస్ డిటీ 1 ప్లస్ టీ స్క్వేర్. కాస్ ఎక్స్ అని టీ అనుకున్నాం కాబట్టి 1 ప్లస్ టీ స్క్వేర్. ఈ మైనస్ ఉంది కదా, మైనస్ వల్ల ఏం చేద్దాం మనం, లిమిట్స్ని ఫ్లిప్ చేసేయచ్చు కదా.
-1 బై సెకండ్ ప్రాపర్టీ, సెకండ్ ఆర్ థర్డ్ ప్రాపర్టీ -1 to 1 లిమిట్స్ ఫ్లిప్ అయిపోతాయి. ఇండ్ dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఇది నథింగ్ బట్ పై ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్కి ఫార్ములా ఏంటి, tan స్క్వేర్ టీ, tan ఇన్వర్స్ టీ, tan ఇన్వర్స్ టీ -1 to 1. ఇదేంటి 2i ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ, ఇప్పుడు లిమిట్స్ వస్తే అప్లై చేస్తే tan ఇన్వర్స్ 1 పెడితే ఎంత, tan ఇన్వర్స్ 1 ఎంత, నథింగ్ బట్ π/4గా మైనస్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ -1 మైనస్ π/4. ఓకేనా, ఇదేంటి π/4 ప్లస్ π/4. ఇది నథింగ్ బట్ π/4 ప్లస్ π/4 ఎంత అవుతుంది, π/2, పై ఇంటూ π/2. 2i ఈజ్ ఈక్వల్ టు ఇది π స్క్వేర్ బై 2. 2i ఈజ్ ఈక్వల్ టు i ఈజ్ ఈక్వల్ టు π స్క్వేర్ బై 4, π స్క్వేర్ బై 4. yes, i is equal to pi square by 4. therefore ఇంటిగ్రల్ ఏమి ఇచ్చాడు మనకి, 0 to pi x sin x by 1 plus cos square x dx is equal to pi square by 4 is the answer. ఇది క్వశ్చన్ నెంబర్ 8, క్వశ్చన్ నెంబర్ 8 క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్. 9th క్వశ్చన్ కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఎవాల్యుయేట్ x sin square x by 1 plus cos square x. 0 to pi x sin square x by 1 plus cos square x dx. cos square x dx. Solution. Let I is equal to 0 to pi x sin square x by 1 plus cos square x dx. 0 to pi x sin square x by 1 plus cos square x. దీన్ని కూడా సైన్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ డైరెక్ట్గా ఉందనుకోండి, ఇంటిగ్రేట్ చేయడం చాలా ఈజీ. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ని వ్యాన్ ఇచ్చేయాలి. ఎక్స్ని వ్యాన్ ఇచ్చేయడానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటి, 0 to a fx dx ప్రాపర్టీ a మైనస్ ఎక్స్ dx. దీన్ని యూజ్ చేసుకొని i ఈజ్ ఈక్వల్ టు 0 to pi, దీన్ని ఎలా రాస్తాం, ఎక్స్ ఉన్న ప్రతి చోట పై మైనస్ ఎక్స్ sin square x by 1 plus cos square pi minus x dx. ఇది నథింగ్ బట్ ఏంటి, 0 to pi minus x into sin square x by 1 plus cos pi minus x సెకండ్ క్వాడ్రంట్, మైనస్ వచ్చిన కానీ ఈవెన్ పవర్ కాబట్టి ప్లస్ వస్తుంది, cos square x dx. ఇది ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాక ప్రతి సమ్మర్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవుతున్నాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సెపరేట్ చేసేయండి, 0 to pi ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్, పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ 0 to pi ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ బై 1 plus cos square x dx. ఇదేంటి, i ఈజ్ ఈక్వల్ టు, ఇది నథింగ్ బట్ మళ్ళీ i వచ్చిందిగా, i ఈజ్ ఈక్వల్ టు 0 to pi sin square x by 1 plus cos square x dx మైనస్ i. ఈ iని ఇటువైపు తీసుకొస్తే 2i, i ప్లస్ i అంత 2i, 0 to pi కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకొచ్చేసాను, pi sin square x by 1 plus cos square x dx.
ఓకే. ఓకేనా. 2a ఈజ్వల్ పై ఇంటూ 0 to పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు? పై ఇంటూ 0 to పై సైన్ స్క్వేర్ ఎక్స్ని ఎలా రాయొచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. 1 minute. క్వశ్చన్ చిన్న రాంగ్ చేసాం మనం. ఇది యాక్చువల్గా ఇది క్యూబ్ కాస్ సైన్ క్యూబ్ ఎక్స్. ఇది సైన్ క్యూబ్ ఎక్స్, సైన్ క్యూబ్ ఎక్స్. సైన్ క్యూబ్ ఎక్స్. సైన్ క్యూబ్ ఎక్స్ మనం రాయొచ్చు సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ కింద రాయొచ్చు. పై ఇంటూ 0 to పై సైన్ స్క్వేర్ ఎక్స్ని ఎలా రాయొచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఇక్కడ ఎంత ఉంది? సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా. ఇప్పుడు మనం పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పుట్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాం అనుకోండి. మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? డిటీ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ లిమిట్స్ టీ లిమిట్స్ చేంజ్ అవుతాయిగా. ఎక్స్ లిమిట్స్ 0 to పై వరకు ఉంది. ఇప్పుడు టీ ఎంత అవుతుంది? కాస్ 0 1 అవుతుంది, కాస్ పై -1 అవుతుంది. లిమిట్స్ -1 to 1 అవుతుంది. అండ్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఎంత అవుతుంది? సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిటీ. ఇప్పుడు లిమిట్ ఏ విధంగా చేంజ్ అవుతుంది? 2i ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ -1 to 1 సారీ 1 to -1 +1 to -1. 0 పెడితే 1 వచ్చింది, పై పెడితే -1 వచ్చింది. +1 to -1 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ మైనస్ డిటీ. మైనస్ ఉంది కదా, మైనస్ వల్ల ఏమవుతుంది? లిమిట్స్ని ఫ్లిప్ చేసేయచ్చుగా. -1 to 1 ఫ్లిప్ చేసేయండి. 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ డిటీ. రైటా. ఇప్పుడు పై ఇంటూ -1 to 1 కింద ఏదైతే ఉందో దాన్నే పైన కూడా మనం క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయగలిగితే అని ఇంటిగ్రేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అంతేనా. ఓకేనా. సో దీనికోసం మనం ఏం చేద్దాం? ఇక్కడ మైనస్ కామన్ తీసేయండి. 1 మైనస్ టీ ప్లస్ టీ స్క్వేర్ కావాలి. ఇక్కడ మైనస్ ఉంది కదా, 1 మైనస్ కామన్ తీసేస్తే టీ స్క్వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేయండి. 1 మైనస్ టీ స్క్వేర్ ఒక +1 యాడ్ చేసి -1 సబ్ట్రాక్ట్ చేయండి బై 1 ప్లస్ టీ స్క్వేర్ డిటీ. ఇక్కడ ప్లస్ టీ స్క్వేర్ ఉంది, ఇక్కడ మనకి ప్లస్ కావాలి. ప్లస్ కావాలంటే ఏం చేస్తారు? -1 to 1 ఇది 1 + 1 అవుతుంది, 2 అవుతుంది. 2 మైనస్ కామన్ తీసేస్తే టీ స్క్వేర్ +1 1 + 1 అంతా 2 మైనస్ టీ స్క్వేర్ -1 మైనస్ ఒక కామన్ తీసాం అనుకోండి టీ స్క్వేర్ +1 వస్తుంది. ఇదంటే
1 ప్లస్ టీ స్క్వేర్ కదా, టీ స్క్వేర్ ప్లస్ 1 1 ప్లస్ టీ స్క్వేర్ అన్న ఒకటేగా. సో ఈ విధంగా సెపరేట్ చేయండి. సెపరేట్ చేసిన తర్వాత పై ఇంటూ -1 to 1 ఇంటిగ్రల్ సెపరేట్ చేసేయండి. 2/1 ప్లస్ టీ స్క్వేర్ డిటి -1 to 1 ఈ 1 ప్లస్ 1 టీ స్క్వేర్ 1 ప్లస్ 1 టీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది 1 టైం డిటి. ఇదేముంది 2 ఇంటూ tan ఇన్వర్స్ టీ, tan ఇన్వర్స్ టీ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు -1 నుంచి 1 వరకు మైనస్ ఇది టీడీ టీ అవుతుంది కదా విత్ రెస్పెక్ట్ టు టీ కాబట్టి టీ -1 to 1. ఇది ఇక్కడ జాగ్రత్తగా చేయండి. 2 ఇంటూ tan ఇన్వర్స్ 1 పెడితే అవుతుంది π/4 మైనస్ ఆఫ్ -π/4 ప్లస్ π/4 -1 మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1 π 2 ఇంటూ π/4 ప్లస్ π/4 π/2 -2 2 క్యాన్సిల్ π ఇంటూ π -2 2i ఈజ్ ఈక్వల్ టు ఇది 2i ఈజ్ ఈక్వల్ π ఇంటూ π -2 2i ఈజ్ ఈక్వల్ టు i ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది π/2 ఇంటూ π -2. therefore integral 0 to π x sin cube x by 1 plus cos square x dx is equal to π/2 into π -2 is the answer. π/2 into π -2 is the answer. ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత ఇది 9.